హాయ్ ఫ్రెండ్స్, ఇంకొక కొత్త హారర్ స్టోరీతో మీ ముందుకు వచ్చేసాను. ఈ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో వీడియో మొత్తం చూసి మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి. చాలామంది వీడియోని పూర్తిగా చూస్తున్నారు కానీ లైక్ మాత్రం చేయట్లేదు. దయచేసి నా కోసం ఒక్క లైక్ చేయండి. ఈ కథ గనుక మీకు నచ్చితే షేర్ చేయండి. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఈ ఇన్సిడెంట్ నాకు 2018లో జరిగింది. డిగ్రీ కంప్లీట్ చేసి ఖాళీగా ఫ్రెండ్స్తో తిరిగే రోజులవి. ఏదో సరదాగా బయట తిరిగేసి ఇంటికొచ్చి పడుకోవడమే మా డైలీ పని. కానీ ఆ రాత్రి మాత్రం నేను బతికి బయటపడితే చాలు అనుకున్నాను. నా పేరు సందీప్. నేను ఈ ఇన్సిడెంట్ జరిగినప్పటి రోజుల్లో శ్రీకాకుళం జిల్లాలో ఉండేవాడిని. నెక్స్ట్ డే మా ఫ్రెండ్ బర్త్డే ఉండడంతో ఆ రోజు రాత్రి కేక్ కటింగ్ అండ్ సెలబ్రేషన్స్ వాడికి నచ్చిన సీషోర్లో ప్లాన్ చేసాం. ఎందుకంటే సీషోర్ అంటే చాలా ఇష్టం వాడికి. మా చుట్టుపక్కల మొత్తం బీచెసే ఉంటాయి. ఏ బీచ్కి వెళ్దామని డిస్కస్ చేసి మచిలేశ్వరం సీషోర్ రూట్ బాగుంటుందని దానికి ఫిక్స్ అయ్యాం. మేము టోటల్గా 5 మంది ఉంటాం. రాత్రి 10:30కి అలా కేక్ అండ్ రిమైనింగ్ స్టఫ్ తీసుకొని కార్లో స్టార్ట్ అయ్యాం. ఆల్మోస్ట్ సీషోర్ దగ్గరికి వచ్చేసాం. సముద్రపు అలల నుండి వచ్చే చల్లటి గాలి కోసం కార్ విండోస్ ఓపెన్ చేసాం. చాలా చల్లటి గాలి. అది చలికాలం కూడా అవ్వడంతో ఒక్కొక్కళ్ళకి ఆ చల్లటి గాలికి వణుకు పుడుతోంది. సముద్రానికి దారి అనే మైలురాయి వైపు తిరిగి లోపలికి ఎంటర్ అయ్యాం. ఆ దారిలో ఒక చిన్న ఊర్లా ఉంటుంది. అక్కడి నుండి సీషోర్కి 5 నిమిషాల దూరం కూడా ఉండదు. మనకు ఎదురుగానే కనిపిస్తూ ఉంటుంది. అలా వెళ్తూ ఉంటే ఒకతను తన ఇంటి బయట కూర్చొని ఉన్నాడు. మేము కార్ ఆపి, అన్నా ఇటువైపు పోలీసులు ఎవరు చెకింగ్కి రారు కదా, సముద్రానికి వెళ్తున్నాం అని అడిగాను. అందుకతను, పోలీసులేం రారయ్యా, కానీ మీరెందుకు అటువైపు పోతున్నారు అని కూర్చున్న అతను లేస్తూ అడిగాడు. అది వినగానే మా ఫ్రెండ్ కార్ స్టార్ట్ చేశాడు. కానీ అతను ఇంకా ఏదో అంటూ ఉన్నాడు. నాకు సరిగ్గా వినపడడం లేదు. నేను నా ఫ్రెండ్కి కార్ స్లో చేయరా, ఏదో అంటున్నాడని చెప్పి కార్ ఆపించాను. విండో బయట మొహం పెట్టి, ఏంటన్నా ఏదో చెప్తున్నావు అని అడిగాను. అందుకతను, ఇయాల అమావాస్య అని అతను అన్నాడు. మా అందరికీ అతను చెప్పిన మాటల్లో అమావాస్య తప్ప ఇంకేమీ వినపడలేదు. ఒక్కొక్కళ్ళకి కొద్ది కొద్దిగా ఒళ్ళు వణకడం స్టార్ట్ అయింది. ఇంతలో అతను, ఊర్లో చేపలు పట్టేవాళ్లే సముద్రంలోకి ఈరోజు పోవట్లేదు, మీరెందుకయ్యా ఆడికి, చీడలు తిరిగేది ఈరోజేగా, ఇంటికి పోండి అని అతను అన్నాడు. కార్ డ్రైవింగ్ చేస్తున్న మా ఫ్రెండ్, మామ కార్ తిప్పేద్దామా ఇంటికి అని భయంతో అన్నాడు. కానీ మా ఫ్రెండ్ బర్త్డే ఇక్కడే సెలబ్రేట్ చేద్దామని ఫిక్స్ అయ్యాం కాబట్టి కార్ స్టార్ట్ చేసి సీషోర్ వైపు వెళ్తూ ఉన్నాం. కార్లో తీరం ఒడ్డు వరకు డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాం. ఇక ఇంజన్ ఆఫ్ చేసి అందరం కిందికి దిగాము. ఎదురుగా నల్లటి కెరటాలు, చిమ్మ చీకటి. అతను చెప్పిన మాటలే నా మైండ్లో ఇంకా తిరుగుతూనే ఉన్నాయి. ఆ ఈదురుగాలికి నా చెవుల్లో ఎవరో మెల్లిగా విజిల్ సౌండ్లా అరుస్తున్నట్టు వినిపిస్తోంది. నడుచుకుంటూ ఒక్కొక్కరం సముద్రం దగ్గరికి వెళ్తూ ఉన్నాం. కానీ కెరటాలు చాలా ఎత్తుగా మనుషుల్ని ముంచేసేలా వస్తున్నాయి. అలలు చాలా విపరీతంగా ఉన్నాయి. సముద్రపు నీళ్లు కూడా చాలా ముందుకి వచ్చినట్టు అనిపిస్తోంది మాకు. పగలు సముద్రానికి రాత్రి సముద్రానికి కొంచెం తేడా ఉంటుంది. అది మేము చాలాసార్లు చూసిందే. కానీ రాత్రి సముద్రానికి, అమావాస్య రాత్రి సముద్రానికి భయంకరమైన తేడా ఉంటుంది. ఎందుకంటే అమావాస్య రోజు సముద్ర తీరంలో ఉంటే ఒక శ్మశానంలో ఉన్న ఫీలింగ్ వస్తుంది మనకి. వెలుతురు ఉండదు. అలాగే గాలి మనుషులని ఊపేసేలా వీస్తూ ఉంటుంది. కామ్గా ఎవరూ మాట్లాడకుండా ఉంటే మనకే భయం వేస్తుంది. సో అలా అక్కడ కాసేపు మాట్లాడుకుని
రాత్రి 12కి కేక్ కటింగ్ చేయించి తర్వాత బాటిల్స్ బయటికి తీసాం. అందరూ గట్టిగా తాగేటోళ్ళే. నేను అంతగా తాగలేను. ఇక కార్లోనే మందు స్టార్ట్ చేశాము. డోర్స్ అన్నీ క్లోజ్ చేసేసి హై వాల్యూమ్ సాంగ్స్ పెట్టుకుని ఎంజాయ్ చేస్తూ ఉన్నాం. ఒక్కొక్కడు మెల్లిమెల్లిగా మత్తులోకి జారుకుంటున్నాడు. మెల్లిమెల్లిగా అందరి మాటలు తడబడుతున్నాయి. కాసేపటికి మందు అయిపోయింది. అందరూ ఫుల్ ఆన్లో ఉన్నారు. సో ఇక ఓపిక లేక అందరూ కార్లోనే పడుకుండిపోయారు. కార్లో వస్తున్న మ్యూజిక్ ఆఫ్ చేసేసి నేను అలా విండోలో నుండి సముద్రం వైపు చూస్తూ కూర్చున్నాను. నాకు కొద్దిగా నిద్ర పడుతోంది. కానీ విండోస్ తీసి ఉండటంతో ఆ కెరటాల శబ్దం అనేది నాకు చాలా డిస్టర్బ్డ్గా అనిపించింది. విండోస్ అన్నీ క్లోజ్ చేసేసాను. కాసేపటికి కొద్దిగా నిద్ర పట్టేసింది. అర్ధరాత్రి 2:30 అలా ఏంటుంది. నాకెందుకో మా కార్ మూవ్ అవుతూ వెనక్కి వెళ్తున్నట్టు అనిపిస్తుంది. వెనకాల కార్ డిక్కీ దగ్గర ఎవరో ఉన్నట్టు కార్ని ఎవరో టచ్ అవుతుంటే వచ్చే సౌండ్ నాకు వినిపిస్తూ ఉంది. నేను లేచి కళ్ళు నులుముకుంటూ చుట్టూ చూసి కార్ బ్యాక్ గ్లాస్ విండో నుండి వెనక్కి చూశాను. ఆ నిమిషం, ఆ టైంలో అదే నేను ఊపిరి తీసుకోగలిగే లాస్ట్ మూమెంట్ అనిపించింది. లో బ్రీత్ తీసుకొని కళ్ళు పెద్దవి చేసుకుని క్లియర్గా చూశాను. నా కళ్ళ ముందు అంత దగ్గరగా నేను అలాంటిది చూస్తా అని ఎప్పుడూ నా లైఫ్లో అనుకోలేదు. కార్ డిక్కీ దగ్గర నించుని ఉన్న ఒక నల్లటి రూపం అస్సలు కదలట్లేదు. ఆ ఆకారం ఏదో కప్పుకొనుంది. అది నల్లటి శాలువాలా ఉంది. అది మాత్రం గాలికి ఎగురుతూ ఉంది. టోటల్గా బాడీ అంతా కవర్ అయ్యింది. మనకి ఫేస్ కూడా కనిపించదు. అలా వెనకాలే నించునుంది. కానీ మా కార్ మాత్రం వెనక్కి కదులుతూ సముద్రం వైపు డౌన్కి తీసుకొని వెళ్ళిపోతుంది. వెంటనే ఫ్రెండ్స్ని లేపి చెప్పాలి అనుకుని అందరినీ లేపుతున్నాను. ఎవ్వడికి ఒంటి మీద తెలివి లేదు. రే లేవండ్రా అని ఒకడిని గట్టిగా తంతే వాడు లేచి అటు ఇటు చూస్తున్నాడు. రే కామ్గా ఉండు, ఏం మాట్లాడకు, కారు వెనక్కి చూడు అని చెయ్యి పెట్టి చూపించాను వాడికి. నోటి నుండి మాటలు రావట్లే వాడికి. ఏంటది అని గ్లాస్ విండో తీయడానికి ట్రై చేస్తూ ఉంటే నేను వెంటనే వాడిని ఆపేశాను. మెల్లిగా కారు వెనక్కి మూవ్ అవుతూ వెళ్తూనే ఉంది. ఏం చేయాలో తెలియక ఒక్కసారిగా భయంతో గట్టిగా అరవడం స్టార్ట్ చేశాడు వాడు. వాడి అరుపులకి కారులో ఉన్న వాళ్ళందరూ లేచి కారులో లైట్ ఆన్ చేశారు. ఎవ్వరూ ఏం మాట్లాడొద్దు అని నోటి మీద వేలు పెట్టి సిగ్నల్ ఇచ్చానందరికీ. ఇంతలో వెనకాల డిక్కీ దగ్గర ఉన్న ఆ ఆకారం నడుచుకుంటూ వచ్చి మా పక్కన విండోస్ దగ్గర నించుంది. రే ఎవరు గ్లాస్ని కిందికి దించకండి అని చెప్పాను. విండో దగ్గర కూర్చొని ఉన్న మా బర్త్డే బాయ్ గాడు భయంతో ఎగురుకుంటూ మధ్యలోకి వచ్చేశాడు. మేము కార్ ఆల్మోస్ట్ లాక్ చేసేసాం. అది మాత్రం కార్ చుట్టూ ఉన్న విండోస్ అన్నిటి దగ్గరికి వెళ్ళి లోపలికి చూస్తూ ఉంది. మాలో ఒక్కడు కారు దిగి ఉన్నా కూడా ఆ రోజే మా ఎండని ఫిక్స్ అయిపోయాం. వెంటనే నేను కారులో ఉన్న లైట్ ఆర్పేశాను. అందరం విండోస్ దగ్గర కాకుండా సీట్ కిందికి కూర్చుండి దాక్కుండిపోయాం. మేము ఏదైనా సౌండ్ చేస్తే అది వెంటనే మా వైపు వస్తుంది. సో కామ్గా కిందన కూర్చొని ఉండిపోయాం. అది మాత్రం కార్ని వెనక్కి లాగడం, కార్ చుట్టూ విండోస్ దగ్గరికి వచ్చి నించోవడం ఇలా 15 నిమిషాల పాటు చేస్తూనే ఉంది. మేము మాత్రం ఒక్క సౌండ్ కూడా చేయకుండా కార్లోనే అలా ఉండిపోయాం. ఇక నేను మా ఫ్రెండ్ని కార్ స్టార్ట్ చేసేరా వెళ్ళిపోదామని మెల్లిగా చెప్పాను. కానీ వాడు కార్ స్టార్ట్ చేయడానికి కూడా భయపడిపోతున్నాడు. కాసేపటి తర్వాత ఒకడు లేచి రే వెళ్ళిపోయిందిరా అన్నాడు. అది వినగానే అందరం మెల్లిగా లేచాము. ఎవ్వరికీ నోటి నుండి మాటలు లేవు. ఇంతలో మా ఫ్రెండ్ ఒకడు రే అటు చూడండి అని తీరం వైపు చూపించాడు. అటువైపు మేము చూసేసరికి ఆ ఆకారం తీరం వైపుగా తిన్నగా నడుస్తూ వెళ్తూ ఉంది. మా ఫ్రెండ్ కార్ స్టార్ట్ చేసి దాని వైపు వెళ్దామని అన్నాడు. సరే అని చెప్పి దాన్ని డిస్టర్బ్ చేయకూడదని కార్ ఫ్రంట్ లైట్స్ ఆపేశాం.
ఆ ఇసుకలో మేము మెల్లిగా దాని పక్క నుండి కారులో వెళ్తూ ఉన్నాం. ఒక 20 అడుగుల డిస్టెన్స్ ఉంటుంది మాకు దానికి, అంతే. అది మెల్లిగా నడుచుకుంటూ ఆగి ఆగి వెళ్తూ ఉంది. మాకెందుకో అది చాలా ఆడ్గా అనిపించింది. అనవసరంగా దాన్ని రెచ్చగొడుతున్నట్టు అనిపించింది. ఎందుకంటే మేము దాన్ని ఫాలో అవుతుంటే ఏదో అర్థం కాని భాషలో ఫాస్ట్గా మాట్లాడుతూ అరుస్తూ ఉంది. అది వింటుంటే తెలుస్తోంది మేము దాని దగ్గరికి అడ్డుగా వెళ్తున్నామని. అంత భయంకరంగా ఉంది ఆ వాయిస్. అరే ఇక వద్దు, ఎవరికైనా ఏదైనా అయితే మొత్తానికి అందరం బుక్ అయిపోతాం, ఇక పోదామని ఫ్రెండ్ని కారు తిప్పేయమన్నాను. వాడు కూడా కాసేపు అలా వెళ్ళి కారు వెనక్కి తిప్పేశాడు. వచ్చేస్తూ ఉన్నప్పుడు వెనక్కి తిరిగి దానివైపే చూస్తూ వచ్చాం. అది ఆ తీరంలోనే అలా నడుస్తూ వెళ్తూ ఉంది. ఫైనల్లీ అక్కడ నుండి మేము రిటర్న్ వచ్చేసాము. నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేసేసారు. ఒక్కడనే మా అపార్ట్మెంట్ గేట్ బయట నించుని ఉన్నాను. మా ఇల్లు ఉండేది 3rd ఫ్లోర్లో. వెళ్ళాలంటే లిఫ్ట్లో వెళ్ళాలి, కానీ ఒక్కడిని వెళ్ళాలంటే కొద్దిగా భయం వేసింది. పోనీ స్టెప్స్ ఎక్కి వెళ్దామంటే చాలా చీకటిగా ఉంటుంది ఆ స్టెప్స్ వే. అంత ధైర్యం నేను చేయలేను. మా స్ట్రీట్ లైట్ కింద నిల్చొని మా నాన్నగారికి కాల్ చేసి కిందికి రమ్మని చెప్పి ఆయనతో ఇంటికి వెళ్ళిపోయాను. ఆ రాత్రి మేము ఫేస్ చేసిన ఇన్సిడెంట్ మాకు చనిపోయేంత వరకు గుర్తుంటుంది. ఎందుకంటే మేము ఎక్స్పీరియన్స్ చేసింది మా కళ్ళ ముందు 2 మీటర్ల డిస్టెన్స్లో అంత క్లోజ్ ఎన్కౌంటర్ అయినందుకు ఒకవైపు థ్రిల్లింగ్గా ఉన్నా, ఆ రోజు ఏదైనా తేడా జరుగుంటే అనే ఇమాజినేషన్కే ఒళ్ళంతా వణుకు పుడుతుంది నాకు. ఓకే ఫ్రెండ్స్, ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని ఒక లైక్ చేసి మీ అభిప్రాయాలను కామెంట్ చేసి మీ స్నేహితులు మరియు బంధువులతో షేర్ చేసుకోండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.